రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బిర్యానీ పొడి పొడిగా మెత్తబడకుండా, అన్నం ముక్క మాడకుండా చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ అయితే ఎడల్పు వాటి గంజు తీసుకోవాలి. మందం గంజు తీసుకొని కారపొడి వేసుకుంటున్నాను. నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను. కేజీన్నర చికెన్కి నేను 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మసాలాలు, బిర్యానీ మసాలా పట్టుకుందాం. లవంగాలు, సాజీరా, ఇలాచి, జాపత్రి, స్టార్ అనాస్, బిర్యానాకు, చెక్క, మిరియాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. 1 వీక్ దాకా స్మెల్ పాడవకుండా ఉంటుంది. ఇందాక పట్టి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. కారపొడి కొంచెం నేను వాడేది మామూలు కారం, అందుకే నేను 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఒక్కొక్కరికి కారం ఒక్కొక్కలా ఉంటుంది. కారం తక్కువ ఎక్కువగా ఉంటే చూసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. పెరుగు 1/2 కిలో వేసుకుంటున్నాను. పెరుగు కొంచెం 1/2 కిలో వేస్తేనే బిర్యానీ పొడి పొడిగా మంచిగా చాలా బాగా వస్తుంది. ఎక్కువగా వేస్తే అన్నం ముద్దలాగా తయారవుతుంది. తర్వాత నిమ్మరసం, నేను 2 నిమ్మకాయల రసాన్ని తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి వేసుకొని కొద్దిగా వంట నూనె పోసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇదంతా ఈ మసాలాలంతా ఇట్లా మొత్తం కలుపుకున్నాక కేజీన్నర చికెను పెద్దగా కొట్టించుకోవాలి. చికెన్ బిర్యానీకి సరిపోయేటట్టు సైజు ముక్కలు. కేజీన్నర చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి 3-4 కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న కేజీన్నర చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ముక్కకు మంచిగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంట పైన చికెన్ని ఉడికించుకోవాలి. ఇంకొక పక్క ఒక గంజిలో నీళ్ళు తీసుకొని అందులోకి చిన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక నిమ్మకాయ రసం వేసుకొని 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. తర్వాత కొద్దిగా వంట నూనె, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. చికెన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా. ఆ నీళ్ళు మరిగేలోపు చికెన్ కూడా 50% దాకా ఉడుకుతుంది. తొందరగా అయిపోతుంది బిర్యానీ. అన్నం కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ ప్రాసెస్లో చేస్తే పాడు కాదు, ముక్క మాడదు, అన్నం మెత్తబడదు. ఈ బిర్యానీ రైస్ 2 కేజీలు నేను ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. నీళ్లు మరుగుతుండగా ఈ నానిన బిర్యానీ రైస్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 70% దాకా ఉడకాలి రైస్. ఇట్లా ఒత్తి చూడాలి. కొద్దిగా ఇట్లా ఒత్తి చూసి ఈ నీళ్ళన్నీ వంపుకొని రైస్ని వేసుకోవాలి. ఉడుకుతున్న చికెన్ మీద వేసుకోవాలి రైస్ని. రైస్ అంతా మొత్తం వేసుకొని సమానంగా అనుకోవాలి.
ఇట్లా సమానంగా అనుకున్నాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దమ్ పెడితే సరిపోతుంది. ఫ్లేమ్ కూడా చూపిస్తున్నాను ఎంత పెట్టాను అనేది. ఇంత ఈ లెవెల్లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు సరిపోతుంది. తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 నిమిషాల తర్వాత మంచిగా ఉడికి రైస్ పుల్లలుగా మంచిగా వస్తుంది. నీరంతా తిగ్గి లోపల ఉన్న నీరంతా తిగ్గి మొత్తం కలుపుకోవాలి ఇక బిర్యానీ. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు. అన్నం మెత్తబడకుండా ముక్క మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇట్లా రెస్టారెంట్లో తిన్నట్టుగా.